వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఏం సార్, ఈ 18-19 నెలల తెలుగుదేశం ప్రభుత్వ పాలన, అంటే కూటమి ప్రభుత్వ పాలన సాఫీగా జరుగుతుందా? సాఫీగా అనుకునే వాళ్ళకి సాఫీగా ఉంది, వెంజెన్స్ అనుకునే వాళ్ళకి వెంజెన్స్ ఉంది. పగ ప్రతీకారం అనే అనే ఆస్పెక్ట్ చూసే వాళ్ళకి అది క్లియర్గా కనిపిస్తుంది. సో కేసులు పెట్టడం, భయానికి గురి చేయడం, కక్ష సాధింపు అనేది గతంలో రాజకీయ వర్గాల మధ్య ఉండేది. బట్ ఇది అధికారుల మీద కూడా వచ్చేసింది. ఐ డోంట్ థింక్, అంటే ఎక్కడ ఈ 28 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఆ సిచ్యువేషన్ ఉందని నేనైతే అనుకోవడం లేదు. గతంలో తమిళనాడు కానీ అట్లాంటి కొన్ని రాష్ట్రాల్లో వైరుపక్షాలు ఒకరినొకరు అరెస్ట్ చేసుకోవటాలు, లాన్ పెట్టాలి, ఇట్లాంటివి జరిగాయి. బట్ స్టేట్ పనిగట్టుకుని తన దగ్గర పనిచేసే అధికారుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడం అనేటువంటిది మొదటిసారి ఇండియన్ హిస్టరీలో ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాము. మరి ఇలాంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ రకమైనటువంటి గవర్నెన్స్ ఏ ధైర్యంతో చేస్తున్నారు, రేపు ఏ విధంగా పాలన సాగుద్ది అనేది చాలా ప్రశ్నార్థకంగా తయారైపోయింది. రైట్. ఇప్పుడు చాలా హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అమరావతి భూములకు సంబంధించి ఇప్పటికే 53-54 వేల ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉండగా మళ్ళీ రెండో ఫేజ్లో మరో 20,000 ఎకరాలు భూసేకరణ చేశారు. దీని మీద మీరేమంటారు? యూఆర్ రైట్. అంటే 33,000 acres గవర్నమెంట్, ప్రైవేట్ ల్యాండ్స్ తీసుకున్నారు రైతుల నుంచి. అక్కడ ఇంటర్మీడియట్గా ఒక 15,000-16,000 గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆన్ యావరేజ్ ఒక 50,000 acres వాగులు వంకలతో కలిపి. ఇప్పుడు ఇంకో 16,000, అంటే ఇంకొక 20,000 అవుతుంది, అంటే ఒక 70,000 ఎకరాలు అవుతుంది. అసలు ఎక్కడ ప్రపంచంలో ఏ రాజధాని నిర్మించిన సమయంలో ఇంత ఎక్కువగా తీసుకున్న పరిస్థితి అయితే ఎక్కడ లేదు. ఈవెన్ ఢిల్లీ తీసుకున్నా కూడా ఇట్స్ అబౌట్ 7,000 హెక్టార్స్ స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకున్నారు. సో ఒక 3,500 ప్యూర్లీ సిటీ నిర్మాణానికి వాడారు, 3,500 పెరిఫెరల్గా నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉంది. మరి దేశ రాజధాని ఆ మాత్రం భూమితో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడా, ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసింది, ఈ రోజుకి కూడా ఏబుల్ టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. అలాంటి చోట ఇన్ని వేల ఎకరాలు దేనికనేది ఒకవైపు. అలాగే మరొక వైపు తీసుకున్న దానికి ఈనాటి వరకు ఒక ప్రణాళిక లేదు, ఇయర్ వైజ్ యాక్షన్ ప్లాన్ లేదు. ఇప్పుడు 2015-16లో తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్, 10 years అయింది. ఇయర్ వైజ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఏ ఇన్పుట్స్ వస్తాయి, ఏ డెవలప్మెంట్ ఉంటుంది, రైతులకు ఎప్పుడు ఇస్తారు, వాళ్ళు ఎప్పుడు కట్టుకుంటారు, వాళ్ళకి ఇచ్చే కమర్షియల్ 200 square yards కమర్షియల్ బిట్స్ ఇస్తారు, అవి ఎక్కడ ఉంటాయి, ఇంతవరకు చూపించనే లేదు. 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దీనికి దిక్కు లేదు. మళ్ళీ ఇంకో 16,000. ఇప్పుడు గన్నవరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళీ ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఇప్పుడు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇంచుమించు ఇక్కడున్న భూమి ఎంత ఉందో అక్కడ కూడా అంతే భూమి ఉంది. మరి ఎన్నో సంవత్సరాలుగా ఆ ఎయిర్పోర్ట్ ఫ్లరిష్ అవుతుంది. ఇప్పుడు మనది B class సిటీ విజయవాడ. సో ఇట్స్ జస్ట్ 1 million పాపులేషన్. మరి అట్లాంటిది నువ్వు హైదరాబాద్తో, బెంగళూరుతో, మెడ్రాస్తో కంపేర్ చేసుకుని మాట్లాడుకోవచ్చు కానీ, బట్ ఆ స్థాయికి ఎప్పటికి రీచ్ అవ్వగలుగుతాం మనం? ఓకే. సో వీరు కొన్ని టేకప్ చేసే కార్యక్రమాల్లో ఖచ్చితంగా జరగవు అని చెప్పగలిగేది ఏంటంటే, P4 అని ఒక ప్రోగ్రాం పెట్టారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అది జరగదు, ఎప్పటికీ రియలైజ్ కావదు, రాసి పెట్టుకోండి. అయితే అప్పుడు ఆ రోజు నన్ను పిలిచి నిలదీయండి. అమరావతి కూడా అంతే, మనం చూస్తుండగా డెవలప్ అయితే కాదు, మనం చచ్చిపోయిన తర్వాత ఏమైనా ఉద్యమం తెలియదు. అంటే సమీప భవిష్యత్తులో అమరావతికి భవిష్యత్తు లేదు అంటే వారు చెప్పినట్టుగా అవ్వదు. అదే బెంగళూరులో చేస్తాం, హైదరాబాద్లో చేస్తాం అంటున్నారే, అది జరగదు. సో ఇట్ కెన్, అంటే విజయవాడ గుంటూరు మధ్య ఇంచుమించు మంగళగిరి ఇట్లాంటి ఇంకొక టౌన్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు అయితే 1,00,000 పాపులేషన్ ఉంటారు, ఒక 10 yearsకి ఒక 2 to 2.5 lakhs, మ్యాక్స్ 3 lakhsకి రీచ్ అవ్వచ్చు. ఈ రాజమండ్రి
కాకినాడలో కూడా అంతకంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నారు. ఉంటుంది కదా సార్. ఇప్పుడు మనకు మున్సిపల్ కార్పొరేషన్స్ 16 ఉన్నాయి. 3 lakh పాపులేషన్ ఉంటేనే మనం మున్సిపల్ కార్పొరేషన్ చేస్తాం. అవును. సో ఆ 16 ఎక్సెప్ట్ మచిలీపట్నం, విజయనగరం అట్లాంటి 2-3 టౌన్స్ తప్ప, శ్రీకాకుళం, మిగిలిన 3 lakh అబవ్ ఉన్నాయి. చట్టబద్ధత గురించి ఏమంటారు? ఇప్పుడు అమరావతి రాజధాని అవుతుందని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టి చట్టబద్ధత పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేసుకుంటామని చెప్తున్నారు. నిజంగా చట్టబద్ధత వస్తే అమరావతిని ఇక్కడి నుంచి కదిల్చే అవకాశం ఉండదు. కాబట్టి అమరావతి డెవలప్ అవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఖచ్చితంగా రాజధాని ఇదే అని చెప్పడానికి, జనానికి భరోసా ఇవ్వటానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది అనుకోవచ్చా? రీఆర్గనైజేషన్ యాక్ట్లో క్యాపిటల్ సక్సెసివ్ గవర్నమెంట్స్ డిసైడ్ చేస్తాయని రాస్తున్నారు. అంటే 14 డివిజన్ అయిన తర్వాత ఎలక్షన్ జరుగుద్ది, గవర్నమెంట్ ఏర్పడుతుంది, వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారనేటువంటి ఒక ఫ్రీడమ్ వదిలేశారు దాంట్లో. టెక్నికల్గా ఇది మా రాజధాని అని వీళ్ళు తీర్మానం చేసి అక్కడ పంపించాల్సింది మిస్ అయ్యారు. అలాంటి కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్, కొన్ని ఫాల్ట్స్ జరిగాయి. సో దాంతో తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది, 3 అని మార్చింది. సో అంటే ఈ వెసులుబాటు యాక్టే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ వెసులుబాటు యాక్టే ఇచ్చింది. అలా కాకుండా ఆ యాక్ట్లో ఇది అమెండ్మెంట్ తీసుకుని అమరావతి అని రాయించాలనేటువంటిది ఇప్పుడు వీరు ప్రతిపాదించింది. సో అమరావతి రాజధాని అని రాసినంత మాత్రాన కర్నూలులో హైకోర్టు పెట్టకూడదని ఏం లేదు, విశాఖపట్నంలో సెకండ్ క్యాపిటల్ పెట్టకూడదని ఏం లేదు. సో అది గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో గవర్నమెంట్ ఎవరు ఉంటారో వాళ్ళు నిర్ణయం చేయొచ్చు. అది కేవలం టెక్నికల్గా ఆ పేరు ఉంటుంది అంతే. ఓకే. అక్కడ మీరు అసెంబ్లీ పెడతారా లేకపోతే సెక్రటరియట్ పెడతారా అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రభుత్వాలు మారినప్పుడు కూడా నిర్ణయాలు మారిపోతే ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండదు కదా. అవును, జనరల్గా ఉండదు, అలా ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఇప్పుడు మైసూరు స్టేట్కి మైసూరు క్యాపిటల్ ఉండేది, కర్ణాటక అయినాక బెంగళూరు అయింది. సో బెంగళూరు అయినాక ఎవరు మార్చలేదు. ఇప్పుడు ఈవెన్ కేరళ తీసుకున్నా అవన్నీ సంస్థానాలు, ట్రావెన్కోర్ ఉండేది, కాలికట్ ఉండేది, కొచ్చిన్, ఇట్లా 3 భాగాలు ఉన్నాయి. త్రివేంద్రం ఎక్కడో లాస్ట్లో ఉంటుంది, ఓకే, ఒక కొనలో ఉంటుంది, సౌత్ టిప్పులో ఉంటుంది. రాష్ట్రం అంతా నార్త్కి ఉంటుంది, త్రివేంద్రం ఒకటే డౌన్ ఉంటుంది. త్రివేంద్రం తర్వాత ఇంకేం లేదు. బట్ స్టిల్ దే డిడ్ంట్ చేంజ్. సో అట్లా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి క్యాపిటల్ డిసైడ్ అయినాక దానికి టచ్ చేయడం ఏంటి అనే ఆలోచన ఉండాలి. బట్ ఆ యాక్ట్లో పేరు రాసినంత మాత్రాన మార్పు చేయడానికి వీలు లేదని చెప్పడానికి అయితే లేదు. అదేమి ఇమ్యూన్ కాదు. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీర్మానం చేసి ఈ పేరు పెట్టినప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో ఉంటే అప్పుడు కూడా మార్చుకోవచ్చు కదా. సో అదేది సీల్ చేసేటువంటి సబ్జెక్ట్ అయితే కాదు. బట్ ఏదో ఒకటి ఫిక్స్ అయి ఉంటే మంచిది అనే ఆలోచన అయితే మంచిదే. వారు క్యాపిటల్ ఈ ఫలానా రాజధాని మనది అని రాయిస్తాము చట్టంలో అని ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ పునర్విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 11 సంవత్సరాల్లో నిజంగా అమలు జరిగాయా? ప్రత్యేక హోదా అన్నారు, ఆస్తుల విభజనకు సంబంధించి ఇంకా బకాయిలు రావాల్సి ఉంది తెలంగాణ ప్రభుత్వం నుంచి, అలాగే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అన్నారు. వీటన్నిటిని అమలు చేయకుండా ఆ విభజన చట్టానికి ఉన్న విలువ ఏముంది? దట్స్ వాట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. మన రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విభజన చట్టంలో అనేక అంశాలు అప్పుడున్నటువంటి ప్రభుత్వం పెట్టింది. సరే, తలుపులు మూసేసి దాన్ని ఆమోదం చేశారనేది ఒకవైపు అయితే, అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి ఏ రకమైన ఆశయాలు ఏవి చెప్పుకునే అవకాశం లేదు ఆ రోజు. ఎందువల్ల అంటే మాకు విభజనే వద్దన్నప్పుడు విభజిస్తే ఇది కావాలి అది కావాలని అడిగే స్థితిలో ఎవరు లేరు. బికాజ్ ఆ రోజు పోరాటం వద్దనే దాని మీద జరిగింది తప్ప, ఒకవేళ జరిగితే ఇది చేయండి అది చేయండి అని ఒకరిద్దరు మాట్లాడినా, బట్ ఓవరాల్గా అయితే ఒక రిప్రజెంటేషన్గా కానీ ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్గా కానీ ఏదో శ్రీబాగ్ ప్యాక్ట్ అప్పుడు జరిగినట్టు ఆ టైప్లో అయితే ఇప్పుడు ఏం జరగలేదు. సో వాళ్ళకి తోచిందే పెట్టారు. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి తోచింది విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏముండాలి ఆ రాష్ట్రానికి ఏముండాలని తమకు తాముగా చేశారు. చేసిన తర్వాత బీజేపీ వచ్చింది. మరి 10 years 11 years అయింది. 14 ఎలక్షన్లో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలో ప్రధానమంత్రి అవుతానని పోటీలో ఉన్న మోడీ గారు
10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పారు. మాకు ఓటేయండి అని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తెస్తామని చెప్పారు. మరి ఇన్ని మాటలు చెప్పి ఎలక్షన్ ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖం చాటేయటం ఏంటి? అసలు ఆంధ్ర రాష్ట్రం మీద అంత చిన్న చూపేంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి? ఆ చట్టంలో ఉన్న అంశాలు అమలు చేయకపోగా ఏదో అరకర అక్కడక్కడ ఏదో వాల్తేరు డివిజన్ అన్నారు, అంటే విశాఖపట్నం రైల్వే డివిజన్ అని అన్నారు కాసేపు, ఆ జోన్, ఆ జోన్ గురించి 10 సంవత్సరాలకి ఇప్పుడు ఏదో ఒక షేప్కి తెచ్చారు. అది కూడా ఇంకా కంప్లీట్ ఎస్టాబ్లిష్ అయితే కాలేదు. అలాంటివి 1-2 ఇచ్చి మేము ఎంత ఇచ్చాం అంత ఇచ్చామని డబ్బా కొట్టుకోవటం, వాళ్ళ కాకులు మీడియాలో ప్రచారం చేసుకోవటం, ఇది ఉంది తప్ప అసలు చట్టంలో ఉన్న ఏమీ చేయలేదు. ట్రైబల్ యూనివర్సిటీ ఏమైంది? పెట్రోకెమికల్ యూనివర్సిటీ ఏమైంది? స్టీల్ ప్లాంట్, కడపలో స్టీల్ ప్లాంట్ ఏమైంది? దుగరాజపట్నం పోర్ట్ ఏమైంది? ఇన్ని అంశాలు చట్టంలో ఉన్నాయి కదా, అవేవి చేయలేదు కదా. అన్నింటికి మించి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు అర్ధరాత్రి ఈయన సరెండర్ అయినాడు, ఇప్పుడున్న సీఎం చంద్రబాబు గారు. వాళ్ళకి సరెండర్ అయ్యి స్పెషల్ కేటగిరీ లేకపోయినా ప్యాకేజ్ ఓకే అని చెప్పి వచ్చేసాడు. వారి అవసరాలు ఏమున్నాయో ఆ రోజు. సో ప్యాకేజ్ ఓకే అయిన తర్వాత మరి ప్యాకేజ్ అని ఇవ్వాలి కదా. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎలక్షన్ జరుగుతున్నాయి. బీహార్ ఎలక్షన్ వచ్చింది, యూపీ ఎలక్షన్ వచ్చింది. 2 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు స్పెషల్ ప్యాకేజీలు బిఫోర్ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తున్నారు, ఇస్తున్నారు కదా. మరి ఇక్కడ ఇవ్వాల్సిన నీడ్ ఉండి, ఇస్తామని చెప్పిన మాట ఉండి, ఆ మాట తప్పటమే కాకుండా కనీసం ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు. ఈరోజు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళతో కలిసి పనిచేస్తుంది, కూటమిగా ఉంది, అయినా కేటగిరీ స్టేటస్ ఎలాగో తేవడం లేదు, ప్యాకేజ్ కూడా తేనేటువంటి అసమర్థులు, చేతకాని దద్దమ్మలు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ టైమ్స్ వచ్చింది కానీ డబుల్ టైం మోసం చేశారు. నేనేమంటానంటే ఈ 11 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేస్తూనే ఉంది, నయవంచన చేస్తూనే ఉంది. ఇచ్చిన మాట తప్పారు, మాట నిలబెట్టుకోలేదు. మాట నిలబడలేని వాళ్ళకి ఏం గౌరవం ఉంది? నువ్వు దేవుడి ముందు చెప్పిన మాటనే నువ్వు నిలబెట్టుకోలేదంటే నువ్వు ఆ దేవుడికి కూడా విలువ ఇవ్వడం లేదు. తిరుపతిలో ఉన్నటువంటి దేవునికి నువ్వు విలువ ఇవ్వడం లేదు. కనీసం దేవుడి మీద భయము భక్తుంటా నువ్వు కనీసం అరే దేవుడి ముందు చెప్పాను అది కన్నా నిలబెట్టుకోకపోతే ఎట్లా అన్న మనస్సాక్షి కూడా లేకుండా రాష్ట్ర ప్రజలను వంచింపజేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో. వాళ్ళతో చేతులు కలిపారు వీళ్ళు. చేతులు కలిపి ఈరోజు 21 మంది ఎంపీలను పెట్టుకుని శాసించే అవకాశం పెట్టుకుని, మొన్న పార్లమెంటు లోక్సభలో తెలంగాణ మన తృణమూల్ ఎంపీ చెప్తా ఉన్నారు, అంతకుముందు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 2 కాళ్ళతో నడుచుకుని వచ్చేవాడు, ఇప్పుడు 2 క్లచెస్ పెట్టుకుని వస్తున్నాడు. ఒక పక్క టీడీపీ, ఇంకో పక్క జేడీయూ. అవి 2 ఆధారం లేకపోతే స్వతంత్రంగా నడవలేడు. ఎందుకంటే వాళ్ళ ఎంపీలు ఉంటేనే ఈరోజు ప్రభుత్వం నిలబడుతుంది, మెజారిటీ లేదు కాబట్టి అని చెప్పారు హ్యూమరస్గా. సో అంటే ఇప్పుడు కుంటివాళ్ళు నడిచేటప్పుడు ఈ చంకలో కర్ర ఆ చంకలో కర్ర పెట్టుకుని నడిచే విధంగా నువ్వు చంకలో కర్ర అయ్యావు. అంటే అంత మద్దతు అయ్యావు, అంత మద్దతు అయ్యావని లోక్సభలో అక్కడున్న ఎంపీలు చెప్తున్నారు. అలాంటి బలం నీవు ఇచ్చినప్పుడు రాష్ట్రం కోసం ఏం అడుగుతున్నారు మీరు? రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారు? కనీసం మొట్టమొదట ప్రైమరీ థింగ్ ఏంటి? విభజన చట్టంలో ఉన్న అంశాలు అమలు చేయించాలి కదా. ఎందుకంటే అది పార్లమెంట్ సాక్షిగా అప్రూవ్ అయినటువంటి రిజల్యూషన్ పాస్ అయినటువంటి చట్టం కదా అది. దానినే మీరు అమలు చేయటం చేత కావట్లేదంటే మీకు వ్యక్తిగత స్వార్థాలు, మీ రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కానీ ప్రజా ప్రయోజనాల మీద కానీ మీకు దృష్టి లేదు. అది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఉంటే నిరూపించండి. స్పెషల్ కేటగిరీ చేత కావడం లేదు, ప్యాకేజ్ తీసుకురండి. ఆ నిధులన్నీ ఎందుకు రావట్లేదు? 50,000 కోట్లు అమరావతికి అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది, అది కూడా ఏంటి విడతలుగా. మరి విడతలుగా ఎప్పుడు తీసుకోవాలి? వీళ్ళు ఎప్పుడు మొదలు పెట్టాలి? ఎప్పుడు పని చేయాలి? ఇప్పుడు అక్కడ ఏమవుతుంది? ఒక జంగిల్ క్లియరెన్స్, దెన్ ఫ్లడ్ క్లియరెన్స్, అంటే ఎత్తిపోతలు నీరు ఎత్తిపోసుకోవడం, వచ్చినటువంటి బుషెస్ని క్లియర్ చేసుకోవడం, అదే జరుగుతుంది. ఈలోపు మళ్ళీ అట్మాస్ఫియర్ మారిపోతుంది. సో ఇలా ఎప్పటికవుతుంది క్యాపిటల్ అనేది ఒకవైపు ప్రశ్న. మరొక వైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగానూ పనిచేయడం లేదు. కేవలం ఆ అమరావతికి సంబంధించిన నిధులు సేకరించుకోవడం, అప్పులు చేయడం. ఈ అప్పులతో ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కావాల్సినటువంటి పనులు, కాంట్రాక్టులు ఇచ్చుకోవడం.
ఇచ్చుకుని కమిషన్ల కోసం తీసుకోవడం, ఉచితంగా భూములు ఇవ్వడం, వెనకాల కమిషన్లు తీసుకోవడం, ఈ రకమైన చర్యలే జరుగుతున్నాయి తప్ప సామాన్యులకి, రాష్ట్ర ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఏ రకమైన ప్రయోజనం వచ్చింది? ఒక ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అంటున్నారు, మళ్ళీ థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది అంటున్నారు. మొత్తంగా 98,000 ఎకరాలు ఉంటుంది రాజధాని అనేది అని చెప్తున్నారు. నిజంగా పాపులేషన్ లేకుండా అంత పెద్ద రాజధాని అమరావతి అవుతుందా నిజంగా? అదే అంటే ఇప్పుడు మనం వాస్తవాలు మాట్లాడితే వాళ్ళకి నచ్చదు. సో ఏదో రకరకాలుగా విమర్శ చేయడం జరుగుద్ది. ఎవరైనా ప్రాక్టికల్గా ఆలోచించాలి. నేను ఒక మున్సిపాలిటీ చేద్దామని ప్రయత్నం చేశా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా ఉన్నప్పుడు. చూస్తే 1,00,000 పాపులేషన్ కూడా లేదు, జస్ట్ ఒక థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ అవుతుంది. సో ఇప్పుడు రేట్ ఆఫ్ గ్రోత్, పాపులేషన్ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంటుందని మనం అసెస్ చేసి దాన్ని ముందు చూపుతో చేయాలన్నా కూడా అక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేరు. వారు ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆఫీసులకు ఉన్నాయి, క్వార్టర్స్కి ఉన్నాయి. సామాన్యులు జీవించే స్థలమే లేదు అక్కడ. ఇప్పుడు 30,000 మందికి ఎంతమందికో పట్టాలు ఇస్తే ఇది ఇది ఈ భూమిలో ఇవ్వకూడదని చెప్పి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చి సామాన్యులకు పట్టాలు ఇవ్వకుండా ఆపేశారు. సో సర్వీసెస్ ఎవరు ఇస్తారు? ఈ సర్వీస్ ఇచ్చే వాళ్ళందరూ ఎక్కడి నుండి నివసిస్తారు? వాళ్ళు ఎక్కడి నుంచి రోజువారీ ట్రావెల్ చేసి వస్తారు? సిటీ అన్నప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్తో ఉండాలి కదా. ఆఫీసర్స్ ఉంటారు, జ్యుడిషియరీ ఉంటుంది, బిజినెస్ కమ్యూనిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఢిల్లీ తీసుకోండి, ఢిల్లీలో కోర్ ఒకవైపు పార్లమెంట్ భవన్, ఇంకోవైపు రాష్ట్రపతి భవన్ ఉంటే కోతవేటు దూరంలో నీకు మెరిడియన్ హోటల్ ఉంది, అశోక హోటల్ ఉంది, టాటా మన తాజ్ హోటల్ ఉంది. ఇట్లా అంటే ఇవన్నీ ఎందుకు ఆలోచించి పెట్టారు? దాంతోపాటు సామాన్యులు నివసించేటువంటి ప్రదేశాలు ఉన్నాయి, ఖాన్ మార్కెట్, అలా రకరకాల ప్లేసుల్లో మామూలు వాళ్ళు జీవించేటువంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవన్నీ ఎందుకు పెట్టారంటే ఈ నీడ్స్ ఉన్నాయి, ఈ సర్వీసెస్ అవసరం, వాళ్ళు నివసించడానికి కూడా ఒక లేఅవుట్ కావాలనేటువంటి దృక్పథంతో అక్కడ చేసినప్పుడు ఇక్కడ అట్లాంటివి ఏమి చేయలేదు. ఇప్పుడు పొలిటికల్గా ఆలోచించి వాళ్ళు రియాక్ట్ అవుతారు తప్ప మనం మాట్లాడుతుంది సామాన్య జనం కోసం. ఎవరైతే రకరకాలుగా రియాక్ట్ అయ్యి మాట్లాడతారో వాళ్ళ ఇంట్రెస్ట్ల కోసం మనం మాట్లాడితే వాళ్ళు మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేవలం రాజకీయంగా వాళ్ళ వర్గాలకు దోచిపెట్టే కార్యక్రమమే నడుస్తుంది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధికి జరిగే కార్యక్రమాలు అయితే కనిపించడం లేదు. మోరోవర్ అసలు ఇది ఏం విజనో జనం అర్థం చేసుకోవాలి. అన్ని వేల ఎకరాలు తీసుకుని ఏం చేస్తారు? దీని వెనక ఒక కుట్ర దాగి ఉంది. ఈ కుట్రలో చాలా కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు తీసుకునే భూములన్నీ ప్రజా ప్రయోజనాల కోసం కాదు, కొంతమంది కార్పొరేట్స్కి కావాల్సిన విధంగా సహాయపడటానికి, దోహదపడటానికి పైనటువంటి బీజేపీ, ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, జనసేన కూటమి కలిసి పన్నాగం పన్నారు. అందుకే అన్ని వేల ఎకరాలు కావాలనేటువంటి ఆలోచనలోకి వచ్చారు. అదర్వైజ్ ఇదే చంద్రబాబు నాయుడు ఈ 33,000 ఎకరాలు సరిపోతుందని ఆ రోజు కూడా ఎంతో విమర్శ వచ్చిందిగా. ఇన్ని వేల ఎకరాలు ఎందుకు రాజధానికని, ఇన్ని కట్టాలి, అన్ని కట్టాలి, ఒక గోల్ఫ్ కోర్స్ కావాలి, ఒక ఎయిర్పోర్ట్ కావాలి. ఆ రోజు కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు అది. ఆత్మకూరు దగ్గర గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతామని ఇదే మనిషి చెప్పారు. మీరు స్టేట్మెంట్స్ తిరగండి, వెనక తిప్పండి. ఆ రోజు కూడా రైల్వే స్టేషన్ ఉంది, ఆ రోజు కూడా గోల్ఫ్ కోర్స్ ఉంది. వీటన్నిటికీ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అలాగే ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, కమర్షియల్ ఏరియా ఉంది, అన్నీ ఉన్నాయి అందులో. అవన్నీ ఉండగా ఇది సరిపోతుందని ఆ రోజు భావించి ఈరోజు ఇంకా కావాలి అన్నారంటే ఇంకో పన్నాగం ఏదో ఉందన్న దానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఆ రోజు ఇదే 50,000 ఎకరాలు, 33,000 ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ కలిపి సరిపోతాయని చెప్పిన వ్యక్తి ఈరోజు చాలదు అంటున్నాడంటే ఆ రోజు నిద్రపోయాడా? ఆ రోజు విజన్ లేదా? ఆ రోజు ముందు చూపు లేదా? అంటే ముందుకు ఆలోచించలేకపోయాడా? చేతకాలేదా? ఆ రోజు ఎందుకు అలా చెప్పారు? మళ్ళీ ఈ రోజు నిద్ర మేల్కొన్నారా? కొత్త అవసరాలు వచ్చాయి, కొత్త వాళ్ళని ఆదరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఆదరించే దానిలో కార్యక్రమంలో భాగంగా రైతులు పొట్టగొట్టడానికి, రైతుల జీవనోపాధి అయినటువంటి భూమిని లాక్కోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అంతకంటే ఏమీ లేదు. మీరు చూడండి, ఒకవేళ నిజంగానే భూమి తీసుకుంటే ఈ భూమి ఎవరికి ఇస్తారు, ఎలా ఇస్తారు? రైతుల్ని నాశనం చేసి ఎవరిని పెంచి పోషిస్తారో రాబోయే రోజుల్లో కనిపిస్తుంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది సార్, అది ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారో చూస్తున్నాం. అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు, స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, అలాగే స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటున్నారు. వీటి కోసం ఇప్పుడు కొత్తగా తీసుకోవాలి, గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ లేదని చెప్తారు.
లాస్ట్ టైం ఏమో 8,750 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని లెక్క తేల్చారు. అవి అమ్ముకుంటే సెల్ఫ్ ఫైనాన్షియల్. ఇప్పుడు ఆ భూమి ఏమైంది? ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాటికి భూమి లేదని ఇవన్నీ చెప్తున్నారు. సో, ఇప్పుడున్న టైం కూడా చాలా తక్కువ ఉంది. 3.5 ఏళ్లలో సాధ్యమేనా అసలు ఇది? మూడే. హ్మ్. ఇంకా లాస్ట్ 6 months ఏముంటది? ఏముండదు. అదే 3 సంవత్సరాలు కరెక్ట్‌గా. ఎలా? 20, 26, 20, 27, 28 అంతే. దట్స్ ఆల్. 29 జనవరి నుంచి ఏం పని ఉంటుంది? ఏం చేయలేరు కదా. హ్మ్. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో దీస్ ఆల్ బోగస్. హ్మ్. ఇంట్రెస్ట్స్ ఆర్ డిఫరెంట్. హ్మ్. వాళ్ళకున్న ఆలోచనలు, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరు. ఇక్కడ నష్టపోతుంది రైతులు. హ్మ్. సో రాష్ట్ర ప్రయోజనాలు, జన ప్రయోజనాలు అయితే ఇందులో ఏమీ లేవు. నిజంగా ఉంటే మీరు ఇది చేయండి. ఇప్పుడు పక్కనున్న భూమే కదా మీరు తీసుకోవాలనుకుంటున్నారు. హ్మ్. పక్కనున్న రైతుల నుంచే కదా తీసుకోవాలనుకుంటున్నారు. 10 సంవత్సరాల క్రితం తీసుకున్న భూములు అటు పంటలు పండలేదు, హ్మ్. వ్యవసాయం చేయలేదు, జంగిల్ వచ్చింది, డబుల్ కాస్ట్ అంటే ప్రొడక్షన్ ఆగిపోయింది. హ్మ్. సో ప్రొడక్షన్ ఆగిపోవటం వల్ల ఇట్స్ ఎ నేషనల్ వేస్ట్. అగ్రికల్చర్ ఉత్పత్తి ఏదైతే వస్తుందో అది అక్కడ ఉన్న జనం తినుండేవాళ్ళు, పక్క వాళ్ళకి అమ్మేవాళ్ళు, వాళ్ళకి డబ్బు వచ్చేది, ఎకానమీ సర్క్యులేట్ అయ్యేది. ఇట్స్ ఎ నేషనల్ వేస్ట్. అది తీయడానికి ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టాలి. హ్మ్. జంగిల్ కోట్లు ఖర్చు పెట్టాలి. Hmm. అనదర్ వేస్ట్. సపోజ్ ఈ 10 years దీన్ని డెవలప్ చేసి ఇంకా అవసరం అవుతుంది అని అంటే చూసేటువంటి రైతులు కూడా సిటీ బాగా డెవలప్ అవుతుంది కదా, సో పెరిఫెరీలో అవసరం పడుతుంది కదా, కాబట్టి ఎలాగో పూలింగే. ల్యాండ్ ఎక్విజిషన్ అయితే ఆ రోజుకున్న ధరను పెట్టి కొనాలి మనం. హ్మ్. ల్యాండ్ పూలింగ్లో ఆ ప్రాబ్లం లేదు. ఎకరం తీసుకుంటే నీకు 1,200 ఇస్తున్నారు. హ్మ్. 4,800 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే 1,200 స్క్వేర్ యార్డ్స్ ఇస్తారు. హ్మ్. హ్మ్. సో ఇంకా డబ్బు వెచ్చించుకునేది ఏం లేదు. హ్మ్. ఆ రోజు తీసుకోవచ్చుగా. నువ్వు ఈ 33 ఎకరాలు డెవలప్ చేసి నువ్వు చెప్పే మాట జెన్యున్ అయితే, హ్మ్. మీరు మాట్లాడే వాదనలో నిజం ఉంటే, పస ఉంటే, జాతి కోసం అయితే, రాష్ట్ర జనం కోసం అయితే అప్పుడు అడగండి. హ్మ్. హ్యాపీగా ఇస్తారు రైతులు. కళ్ళ ముందు డెవలప్మెంట్ కనిపించినాక మేము అందులో భాగస్వాములు అవుతామని ఆనందంగా ఇస్తారు కదా. అసలు అక్కడ ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే పెట్టుకుని ఇంకో 16 కావాలి, ఇంకో 30 కావాలంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఇది విజనా? హ్మ్. ఇది దార్శనికత? ఇది ముందు చూపా? హ్మ్. జనం అర్థం చేసుకోవాలి. రైట్ సార్. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. 2,66,000 కోట్లు. దీన్ని ఎలా చూడాలి? ఇంతకు ముందే అనుకున్నాం కదా. ఇప్పుడు వాళ్ళకు రిటర్న్స్ ఎక్కడ ఉన్నాయో, అంటే తిరిగి ఆదాయం వచ్చే విధానం ఎక్కడుందో అక్కడ వాడుతున్నారు ఈ డబ్బంతా. హ్మ్. అంతేగాని జన ప్రయోజనాల కోసం, జనం కోరుకునేటువంటి అంశాల కోసం అయితే వాడట్లేదు. ఇప్పుడు మీరు పాత ప్రభుత్వంలో చేశారు. అంతకుముందు చాలా డిపార్ట్మెంట్స్‌లో చేశారు. చాలా అవగాహన ఉంది. ప్రభుత్వ పాలసీ బావుంటుందా? ప్రైవేట్ పాలసీ బావుంటుందా? ఇప్పుడు లిక్కర్ వ్యవహారం చూడండి. ఇసుక పాలసీకి సంబంధించి కానివ్వండి. ప్రభుత్వ పాలసీ, ప్రైవేట్ పాలసీ ఏది బెస్ట్ అంటారు? ఆ పదంలోనే ఉంది కదండి. పబ్లిక్ పాలసీ ఈజ్ ఫర్ పబ్లిక్, హ్మ్. ప్రైవేట్ పాలసీ ఈజ్ ఫర్ ప్రైవేట్. ఆ వర్డ్లోనే ఉంది కదా. ఇప్పుడు మీరు లిక్కర్ అన్నారు. హ్మ్. లిక్కర్లో చాలా తప్పు జరుగుతుంది. ఈ హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక హ్మ్. వాళ్ళు ధైర్యంగా యథేచ్ఛగా పబ్లిక్ పాలసీ ఉన్నదని ప్రైవేట్ పరం చేశారు. వాళ్ళు తప్పు చేశారు. హ్మ్. దాని పర్యవసానాలు ఉంటాయి. మాలాంటి వాళ్ళం దాని గురించి అవసరమైతే లీగల్ ఫైట్ కూడా చేస్తాము. హ్మ్. అయితే వీఆర్ అబ్జర్వింగ్ ఏం జరుగుతుందనేది, జస్ట్ వీఆర్ నోటీసింగ్, అబ్జర్వింగ్, చూస్తున్నాము. తమిళనాడులో ఎంతో కాలంగా పబ్లిక్ పాలసీ నడుస్తుంది. హ్మ్. టాస్మాక్ అంటాం, TASMAC. హ్మ్. సో ఇది కార్పొరేషన్ ఉంది కదా, బెవరేజ్ కార్పొరేషన్ ఉంది కదా. హ్మ్. సో వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు, ఈ అవుట్లెట్స్ ద్వారా అమ్ముతారు. ఢిల్లీ కూడా అలాగే ఉండేది. అలా ఉన్నదాన్ని అప్పుడున్నటువంటి సీఎం అరవింద్ హ్మ్. కేజ్రీవాల్ గారు మార్చారు. హ్మ్. మార్చినప్పుడు అది స్కామ్ అయింది. హ్మ్. సో దానిలో చాలా ముడుపులు అందాయని రకరకాల ఇష్యూస్ వచ్చాయి. సో దాంతో అతను అధికారం కోల్పోయాడు. ఈరోజు ఇప్పుడు అక్కడ జరిగిన పొరపాటే ఇక్కడ కూడా జరుగుతుంది. ఢిల్లీ స్కామ్ అనేది ఒక 3,000 కోట్లు అయితే ఇక్కడ జరగబోయే స్కామ్, అలా జరుగుతున్న స్కామ్ 5 అంకెల్లో ఉంటుంది. 10,000 కోట్ల పైనే ఉంటుంది. అంటే ఎక్కడ అవకాశం ఉంటుంది? ప్రైవేట్ ఎక్కడంటే ఇప్పుడు హ్మ్. ఎక్సైజ్ డ్యూటీ ఎక్కువ ఉంటుంది. 50%, 60% అట్లా ఉంటుంది. హ్మ్. యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్
రూపీస్ ఉంటే బయట అమ్మే కాస్ట్ 300 రూపీస్ ఉంటుంది అనమాట. అది బికాస్ డ్యూటీ ఎక్కువ ఉంటుంది ఈ ప్రోడక్ట్ మీద, లిక్కర్ మీద, ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ మీద గవర్నమెంట్ డ్యూటీస్ ఎక్కువ. సో ట్యాక్స్లు ఎక్కువ కాబట్టి రెవెన్యూ గవర్నమెంట్కి ఎక్కువ వస్తుంది. సో ఆ ప్రాసెస్లో నీ అవుట్లెట్ పెట్టి నువ్వు అమ్మితే కేవలం అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం తప్ప వేరే వచ్చిన ఆదాయం మొత్తం, కొన్నప్పుడు వచ్చిన ఆదాయము, అమ్ముతున్నప్పుడు వచ్చే ఆదాయం, 2 ఆదాయాలు గవర్నమెంట్కే వస్తాయి. ఇది పబ్లిక్ పాలసీలో. బట్ ప్రైవేటైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు కొన్నప్పుడు వచ్చే బెనిఫిట్ ఏదైతే ఉందో అది తప్ప అమ్మినప్పుడు ఏ రకమైన బెనిఫిట్ నీకు రాదు. అది ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒక సిండికేట్ అయ్యారు, వాళ్ళ మనుషుల్ని పెట్టి అమ్మిస్తున్నారు అంటున్నారు కదా. ఆ ఎమ్మెల్యేలకు ఇండైరెక్ట్గా, అమ్మేవాళ్ళకి డైరెక్ట్గా జనం సామాన్యులు తాగడానికి చేసే ఖర్చులో వచ్చే లాభం అంతా వాళ్ళు పొందుతారు. అది ప్రభుత్వానికి రాదు. ప్రభుత్వానికి వస్తే అడ్వాంటేజ్ ఏంటి? ఆ డబ్బు తిరిగి మళ్ళీ జనం కోసం ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళు బాగుపడుతున్నారు. అంటే పార్టీ కార్యకర్తలు, పార్టీలు బతకాలి కదా, మేబీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు. అంటే పేపర్లో వచ్చిన దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే అంతా ఎమ్మెల్యేలే వాళ్ళు సెటిల్ చేసుకున్నారు అనేది కదా వచ్చింది. దాన్ని బట్టి అప్పుడు వెంటనే సీఎంఏ చెప్పాడు కదా, ఎమ్మెల్యేని పిలవండి, ఒక్కొక్కడికి ట్యాక్స్ వేయండి, ఎంత కట్టమనండి, పార్టీకి ఇవ్వమనండి. ఇవన్నీ ఇంటర్నల్గా జరిగిన అంశాలు, బయట పేపర్లోను మీడియాలోనూ వచ్చిన అంశాలు. సో అంటే వీళ్ళు మనం చెప్పినా మీరు పాల్గొనొద్దు, దీనిలో పార్టిసిపేట్ చేయొద్దని చెప్పాడు అతను. అయినా కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ మనుషులు పెట్టారు, సిండికేట్ అయ్యారు, తీసుకున్నారు. సో చెప్పినా వినకుండా తీసుకున్నారు కాబట్టి ఒక్కొక్కడి దగ్గర ఎంత వసూలు చేయండి అనే అంశం కూడా వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో జరిగింది, బయటకు వచ్చింది అనేది మీడియాలో చూసాం. ఇసుక పాలసీ ఇప్పుడు మరి ఉచితం అంటున్నారు, ఇది బెస్టా, ఇది బాగుందా? ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్నారు. ఇసుక పాలసీ గురించి చెప్పాలంటే మీరు సామాన్యులు ఎవరైనా ఫీల్డ్లోకి వెళ్ళి అడగండి. ఒక్కొక్క లారీకి కనీసం 2000 సుంకం ఎమ్మెల్యే కట్టాల్సిన పరిస్థితి ఉంది. నేను ఇంకా మరీ స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో ఏ లారీ వెళ్ళినా రీచ్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టినటువంటి చెక్ పోస్ట్ దగ్గర 2000 రూపీస్ క్యాష్ చెల్లిస్తేనే లోపలికి వెళ్ళిస్తారు అన్నది సామాన్యులు నా దగ్గరకు వచ్చి చెప్పిన అంశం. చాగలమరి నుంచి వచ్చారు, రుద్రవరం నుంచి వచ్చారు, ఆలగడ్డ నుంచి వచ్చారు, అంటే మండలాల పేర్లు చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నాకు చెప్పినటువంటిది, ప్లీజ్ క్రాస్ చెక్. సో ఈ రకంగా అలాగే బాపట్లలో చూసాం, అలాగే రావులపాలెంలో చూసాం, అలాగే ఇక్కడ మన కృష్ణానది పక్కన చూసాం. సో ఏ రీచ్ వైపు చూసినా కూడా మినిమంగా 2000 రూపీస్ పర్ లారీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ మనుషులకు కానీ చెల్లించకుండా వెళ్ళే పరిస్థితి లేదు. ఇది అన్అఫీషియల్ సుంకం. అఫీషియల్గా ఉన్నది రేట్ ఉంది కదా, ఆ రేట్ ప్రకారంగా ట్రాన్స్పోర్ట్ లీడ్ ఉన్నాయి కదా, అవి తీసుకుని చేయటం. సో అది ఏ గవర్నమెంట్ అయినా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అయినా, టీడీపీ కూటమి గవర్నమెంట్ అయినా, ఇసుక విషయంలో మాత్రం దోచుకోవడం అనేటువంటిది జరుగుతున్నది. సామాన్యమైన రేట్లు అందుబాటులో అనేటువంటిది అయితే లేదు. గత ప్రభుత్వం అపవాది మూట కట్టుకుని పోయింది, వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. అది ఒక సోర్స్గా చూస్తున్నారు, ఒక ఇన్కమ్ సోర్స్గా చూస్తున్నారు. అధికారంలో ఎవరు అంటే వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఎన్నికల్లో మాత్రం మేము మారుస్తామని చెప్తున్నారు, బట్ వచ్చిన తర్వాత అయితే చేయడం లేదు, దాన్ని సోర్స్గానే వాడుకుంటున్నారు. ఇది పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వీటి మీద ఇప్పుడు పెద్ద రచ్చ నడుస్తుంది. మొన్న పొలిటెంట్ మీడియాకి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కేసినేని చిన్ని గారు కూడా ఇది బెస్ట్ పాలసీ అన్నారు. విజయవాడ ఎంపీ గారు, మా విధానం అండి అది బెస్ట్ పాలసీ పీపీపీ అన్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ అనేక రకాల విషయాలు ఉన్నాయి. అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, ప్రభుత్వము ఇన్వెస్ట్ చేసే సిచ్యువేషన్లో, అంటే అన్ని నిధులు, అన్ని ఫండ్స్ వెచ్చించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళు వ్యాపార దృక్పథంతో వస్తారు. ఇప్పుడు ఎనీ ప్రైవేట్ ఫెలో ఏ ఉద్దేశంతో వస్తాడు? లాభం కోసమే కదా వస్తాడు. ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీ పెట్టినా, ఒక ఇండస్ట్రీ పెట్టినా లాభం కోసమే కదా. వ్యాపారం దేనికి? లాభం కోసమే కదా చేసేది. సో లాభం లేకుండా ఎవడు రాడు. అయితే నువ్వు ఇన్వెస్ట్ చేసే అంత నిధి నీ దగ్గర లేదు కాబట్టి అతన్ని ఇన్వెస్ట్ చేస్తే ఒక విన్ సిచ్యువేషన్, ఒక యాసెట్ క్రియేట్ చేశాము, అది జనానికి ఉపయోగపడుతుంది. ఆ పని అతను చేసినాడు కాబట్టి వాడికి అంత కొంత లాభం వస్తుంది అనేటువంటిది. అయితే నేను ముసోరిలో ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు ఒక కేస్ స్టడీ ఇచ్చారు. అప్పుడే ఈ పీపీపీ పాలసీలు వచ్చాయి. ఢిల్లీ మెట్రో అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. సో ఢిల్లీ మెట్రోని పీపీపీ మోడ్లో తీసుకోవడానికి ఒక
మోడల్ తయారు చేసి ఇనీషియల్గా పీపీపీ అనేది వచ్చినప్పుడు ఇండియాలో సంగతి నేను చెప్తున్నాను మీకు. మాకు పంపించారు అక్కడికి. వి ట్రావెల్డ్ ఇన్ మెట్రో. అప్పటికి ఒక అక్కడ బ్లూ పర్పుల్ గ్రీన్ లైన్స్ ఉన్నాయి. ఒక లైన్ అయిపోయింది అప్పటికి. ఓకే. అప్పుడు మేము వెళ్ళి చూసాం, స్వయంగా స్టడీ చేసాం. ఆ తర్వాత జిఎంఆర్కి ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఇచ్చారు. సేమ్ అది కూడా పీపీపీలో. ఇవి మాకు స్టడీ చేయమని ఇచ్చారు. అక్కడ వైబిలిటీ గ్యాప్ అనేది వస్తే వీళ్ళు మెట్రో ప్రాజెక్ట్ చేసేవాళ్ళు అంత ఇన్వెస్ట్ చేయలేము, ఎందుకంటే మాకు లాస్ వస్తుంది అన్నప్పుడు కొన్ని చాలా వాల్యుబుల్ ల్యాండ్స్ ఢిల్లీలో వాళ్ళకి ఇచ్చారు. ఈ ల్యాండ్ని మీరు డెవలప్ చేసుకుని మాల్స్ కానీ అట్లాంటివి ఏమైనా కట్టుకుని దాని మీద వచ్చే రెవెన్యూతో దీన్ని నడిపించండి అని ఇచ్చారు, ఆ గ్యాప్ కోసం. సో అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసే సిచ్యువేషన్ గవర్నమెంట్ లేదు కాబట్టి ఒక ప్రైవేట్ పర్సన్ వచ్చి చేస్తే అది పబ్లిక్ ఉపయోగపడుతుంది. వాళ్ళు లాస్ అవ్వకుండా భర్తీ చేయడానికి ఇది ఇచ్చాము, ఇన్ని సంవత్సరాలు మీరు నడిపి తిరిగి ఇచ్చేయాలనేది పాలసీ ఆలోచన విధానం. అయితే ఇవి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో వాటిల్లో ఒక రకంగా ఉంటుంది, బట్ జనానికి నేరుగా సంబంధించినటువంటి అంశాల్లో మరొక రకంగా ఉంటుంది. ఇప్పుడు వారు ఏ ఉద్దేశంతో చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పీపీపీలు వాళ్ళ వర్గానికి దోచిపెట్టడానికి తీసుకుంటున్నారు. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని, వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడిన వాళ్ళని, ఎలక్షన్స్లో డబ్బులు ఇచ్చిన వాళ్ళకి తిరిగి ఏదో ఒక ఆదాయం చూపించడానికి, రిసోర్స్ చూపించడానికి, కోట్ల నిధులు వాళ్ళ జేబుల్లో వేయడానికి ఈ పీపీపీ పాలసీ తెచ్చారు. మెడికల్ కాలేజ్, ఒక్కొక్క కాలేజ్కి 25 ఎకరాల భూమి ఉంది. వెరీ వాల్యుబుల్ ల్యాండ్స్ అవన్నీ కూడా, కోట్ల విలువైనటువంటి భూములు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఆల్రెడీ 90% కొన్నాయి, 80% కొన్నాయి, 60, 40, 30 అట్లా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి ఇవన్నీ. ఇవి మనకు అసలు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం. అలాంటివి గవర్నమెంట్లో శాంక్షన్ అయ్యి వచ్చినాయి. మామూలుగా మేము వెళ్ళి ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకోవాలంటే అంత ఈజీగా ఎన్ఎంసీ నుంచి రాదు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి రాదు, చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవన్నీ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసి తెచ్చిన తర్వాత ఇది ప్రజారోగ్యం, ఇదేదో రోడ్డు మీద స్కూటర్ వేసుకెళ్ళేది కాదు. ఆరోగ్యం అంటే అతి ముఖ్యమైనది, అతి విలువైంది. అంటే మనిషికి ధనం కన్నా, పేరు కన్నా అత్యంత ప్రాధాన్యత ఆరోగ్యం. అలాంటి దాన్ని పణంగా పెడుతున్నారు వాళ్ళ వర్గంకి డబ్బులు ఇప్పించడానికి. ఎలా అంటే ఇప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రైవేట్లో ఉండేది, దాన్ని గవర్నమెంట్కి తీసుకోవాలని, యూనివర్సిటీ పెట్టాలని అప్పుడున్న గవర్నమెంట్ అనుకుని దాన్ని నేషనలైజ్ చేసేసి అక్కడ హెల్త్ యూనివర్సిటీ పెట్టారు. అప్పుడు వాళ్ళందరిని అబ్జర్వ్ చేసుకున్నారు. ఇంచుమించు 2887 మందిని ప్రైవేటు కాలేజీలోను, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని తీసుకుని అదే కేడర్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వాళ్ళని డిక్లేర్ చేశారు. వాళ్ళంతా 80% ఈ కమ్మ కమ్యూనిటీ చెందిన వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళేమి రిక్రూట్మెంట్ పాలసీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, రోస్టర్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం ఆ సెక్యూరిటీస్లోను, క్లీనింగ్, శానిటేషన్ ఇట్లాంటి జాబ్స్లో తప్ప ప్రొఫెసర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, నర్సెస్, డాక్టర్స్ అందరూ మ్యాక్సిమం కమ్యూనిటీ వాళ్ళే ఉన్నారు. ఒక్క వేటితో వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు. రేపు ఈ 10,000 కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ అయితే ఒక్కొక్క కాలేజీలో యావరేజ్గా 3 అనుకుంటే 30,000 ఉద్యోగాలు వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు. 30 సంవత్సరాల తర్వాత అది గవర్నమెంట్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోతారు. సో అంటే ఇంచుమించు 15,000 కనీసంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీలు ఉద్యోగాలు కోల్పోతారు. కనీసం 10,000 ఉద్యోగాలు విమెన్ కోల్పోతారు. 30% విమెన్కి ఇవ్వాలి కదా. సో ఈ విధంగా జాబ్స్ కోల్పోవటం దగ్గర నుంచి ఇక స్టార్ట్ అవుతాయి. ఏ రకంగా జనానికి నష్టం జరుగుద్ది ఈ పాలసీ వల్ల అంటే, ఫస్ట్ దే లూజ్ జాబ్స్. యావరేజ్గా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే 50% సీట్లు అమ్ముకోవచ్చు అని జియో ఇచ్చింది. అది తప్పు. అది వెనక్కి తీసుకోవాలని మేము కూడా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్షన్ టైంలో డిమాండ్ చేసాం. మా మేనిఫెస్టోలో కూడా పెట్టాం, మాకు అవకాశం వస్తే అది వెనక్కి తీసుకుంటాం. ఈ లోకేష్ అనేటువంటి వ్యక్తి పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను అది వెనక్కి తీస్తాము, అన్ని ఓపెన్ కేటగిరీలు ఇస్తామని చెప్పాడు. దానిలో వాళ్ళు వెనకడుగు వేశారంటే మాట తప్పారు. సో ఇచ్చిన మాట నెరవేర్చలేదు. ఇప్పుడు అవి అమ్మితే మీరు కనీసం 50 లక్షల నుంచి 5 కోట్ల వరకు అమ్మొచ్చు ఆ సీటు ఒక్కొక్కటి. ఇప్పుడు సపోజ్ 1000 సీట్లు అనుకోండి, అందులో 500 సీట్లు అమ్ముకోవచ్చు. 500 సీట్లు
యావరేజ్గా 2 కోట్లు వేసుకోండి పోనీ, ఒకటి 50 లక్షలకు, ఒకటి 5 లక్షలు, 5 కోట్లు. సో 1000 ఇంటూ 2 కోట్లు వేసుకుంటే 2000 కోట్లు. 2000 కోట్లు ఇంటూ 30 సంవత్సరాలు. పెద్ద బిజినెస్. ఈ 60,000 కోట్లు ఎవడు తింటాడు? కేవలం ఒక్కొక్క కాలేజీకి 50 కోట్ల నుంచి 500 కోట్ల మధ్య ఇన్వెస్ట్ చేయాల్సిన దానికోసం డబ్బులు లేవని వేల కోట్లు కాంట్రాక్టులు అమరావతిలో ఇస్తూ, ఒక రీచ్కి 1000 కోట్లు, ఒక రీచ్కి 1500 కోట్లు, ఇంకో రీచ్కి 2000 కోట్లు ఒక పక్క ఇస్తూ జనానికి సంబంధించిన అత్యంత ప్రాధాన్యమైన ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ వర్గాలకు దోచిపెట్టడానికి 30 సంవత్సరాలుగా వాళ్ళకి కోట్లు వాళ్ళ జేబులో వేసి ఆ డబ్బుని తిరిగి వెనక నుంచి తీసుకోవడానికి కాకపోతే ఎందుకు పీపీపీ చేస్తున్నారు మెడికల్ కాలేజ్లో? ఆన్సర్ ఉంటే చెప్పమనండి. బెస్ట్ పాలసీ ఎలాగో చెప్పమనండి. ఇప్పుడు నేను చెప్పిన లెక్కల ప్రకారంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉద్యోగాలు కోల్పోరా? మీరు రోస్టర్ మెయింటైన్ చేయరు కదా, ప్రొఫెసర్స్ని తీసుకోరు కదా, డాక్టర్స్ని తీసుకోరు కదా, టీచింగ్ స్టాఫ్ ఎవరిని, నాన్ టీచింగ్ ఎవరిని తీసుకోరు, నర్సులను తీసుకోరు. అది ఒక పక్క పోయింది. మన అసెట్స్ వాళ్ళ చేతిలో పెట్టేస్తారు, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా పోతుంది. సో ఇదొకటి. తర్వాత అసలు డాక్టర్స్ చదవాలి కదా, ఈ డాక్టర్స్ చదివే వాళ్ళకి సీట్స్, అడ్మిషన్స్ ఇవ్వాలి కదా. నువ్వు 50% కన్వీనర్ కోటాలు ఇస్తావు. సో 1000 సీట్స్ అనుకుంటే 500 సీట్స్ నువ్వు అమ్ముతున్నావు. అమ్మేవాడికి డబ్బు ఉంటే చాలు కదా, మెరిట్ అవసరం లేదుగా. మరి డబ్బుతో కొనుక్కునేవాడు రేపు డాక్టర్ అయిపోతే మెరిట్ లేకుండా వీళ్ళు వచ్చి జనం మీద ఆపరేషన్ చేయడానికి, సర్జరీ చేయడానికి వస్తే వాళ్ళు ఎలాంటి వైద్యం ఇస్తారు? మెరిట్ లేనని తీసుకుని. ఒకప్పుడు రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమం జరిగితే 1991లో మెరిట్ పొద్దని దాన్ని వ్యతిరేకించి యాంటీ రిజర్వేషన్ వాళ్ళు ఉద్యమం చేశారు. సో అయినా వీపీ సింగ్ గవర్నమెంట్లో 27% ఓబీసీలకు ఇచ్చారు, ఈ రోజు వరకు నడుస్తుంది. మరి అందువల్ల మెరిట్ కోల్పోయిన పరిస్థితి ఎక్కడా లేదు. బట్ ఈ రోజు నువ్వు చేస్తుంది ఏంటి? ఇది కూడా యాంటీ మెరిట్లే కదా. నువ్వు 50% సీట్లు మెరిట్ లేనివాడికి డబ్బులు ఉంటే ఇచ్చేస్తున్నావు కదా. ప్లస్ 50% సీట్లు సామాన్యులు కోల్పోతున్నారు కదా. 1000 సీట్స్లో నీకు రిజర్వేషన్ ఇస్తే 500 వస్తాయి, 500 సీట్లు అయితే 250 వస్తాయి. సో 250 సీట్లు పోయినాయి కదా. విమెన్కి 300 వస్తాయి, ఇప్పుడు నీకు 300 రావు కదా, 150 వస్తాయి కదా. సో అట్లా విమెన్ కోల్పోతున్నారు, ఈ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీలు కోల్పోతున్నారు, అడ్మిషన్స్ కూడా. సో డాక్టర్స్ అయ్యేవాళ్ళు అవలేకుండా పోయే పరిస్థితి, సామాన్యులకు సీట్లు దక్కవు. సో పీపీపీ అనేది బెస్ట్ పాలసీ అయితే కాదు. ఎలా అవుతుందండి? వర్స్ట్ పాలసీ. అండ్ ఎస్పెషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి అయితే గొడ్డలు పెట్టి లాంటిది. ఆంధ్రప్రదేశ్లో 2029 ఎలక్షన్కి డీలిమిటేషన్ అవుతుంది. ఒక 50 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కలుస్తాయని చెప్తున్నారు. అవుతుందా? సాధ్యం అవుతుందా? అంటే అదేమి పెద్ద కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయితే కాదు. సెన్సెస్తో లింక్ చేస్తున్నారు, అందువల్ల కొంచెం డౌట్స్ ఉన్నాయి. అంటే ఈ 29కి అవ్వదేమో అని. బట్ ఓవరాల్గా తీసుకున్నప్పుడు జియోఐ కూడా, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేయాలని ఉంది. లోక్సభ కాన్స్టిట్యున్సీస్ 800కి పెంచాలి, 850కి పెంచాలని కూడా ఉంది. అయితే దీనిలో లోక్సభ కాన్స్టిట్యున్సీస్ పెరిగి డీలిమిటేషన్ జరిగితే సౌత్ ఇండియా నష్టపోద్ది. పాపులేషన్ బేసిస్ మీద కనుక వెళితే ఉత్తరప్రదేశ్, బీహార్, ఆ బీమారు స్టేట్స్ ఉన్నాయి, అంటే ఏవైతే బ్యాక్వర్డ్గా ఉన్న స్టేట్స్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయి. వాళ్ళు ఎందుకు పాపులేషన్ కంట్రోల్ చేయలేదు వాళ్ళు. మనమంతా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన సిద్ధాంతాలన్నీ నమ్మి రూల్స్ అన్ని పాటించి పాపులేషన్ కంట్రోల్ చేశారు ఇక్కడ. కేరళ కానీ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, పాండిచ్చేరి, తెలంగాణ అన్నీ కూడా. సో దాంతో నౌ విల్ లూజ్ సీట్స్. అందుకనే ఇప్పుడు మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మీరు పెంచాలనుకుంటే పెంచండి, కానీ ఇప్పుడున్న తామాషా పద్ధతిలోనే పెంచమంటున్నాం. సో ఇప్పుడు 543 సీట్లకి మనకు 42 ఉన్నాయి. 850 అయితే ఎంత వస్తాయో అంత ఇవ్వమంటున్నాం. అలా అది ఆ రేషియో ప్రకారంగా పెంచుకోండి, ఇబ్బంది లేదు. బట్ పాపులేషన్ అంటే నష్టపోతుంది సౌత్ ఇండియా మొత్తం. అంటే వీల్ బికమ్ నథింగ్. కేంద్ర ప్రభుత్వంలో మన స్టేకే ఉండదు ఇక. మన దగ్గర గెలిచినా గెలవకపోయినా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. బికాజ్ నౌ వీఆర్ రిప్రజెంటింగ్ అరౌండ్ 20%. ఒకవేళ వాళ్ళు అనుకుని జరిగితే మనది 14-15% పడిపోద్ది మన రిప్రజెంటేషన్. సో వీల్ లూజ్. ఇక మీరు అన్న 50 సీట్లు పెంచడం అంటే అదేం పెద్ద గొప్ప ప్రక్రియ ఏం కాదు, అనుకుంటే చేసేయచ్చు. బట్ సెన్సస్ కంప్లీట్ అయ్యి ఇది చేసే అంత టైం ఉంటుందా అని డౌట్ ఉంది. అలాంటి లేదు. 29కి అవ్వదు, 34కి అవ్వచ్చు. సరే, ఇప్పుడు అంబేద్కర్ ఏం కోరుకున్నారు? కుల రహిత రాజకీయాలు కోరుకున్నారు. కానీ విజయ్ కుమార్ గారు కులాల గురించి ఎక్కువ ప్రస్తావిస్తారు.
దేనికి? అంటే ఐడెంటిటీ ఈరోజు ఏమని చెప్పాలి, అందుకే నేను ఎప్పుడు మాట్లాడినా కూడా కాన్స్టిట్యూషన్లో ఉన్న టర్మ్సే మాట్లాడతాను. బయట ఉన్న టర్మ్స్ నేను మాట్లాడను. అంటే ఈవెన్ దళిత్ అని కూడా అనను. ఐ సే షెడ్యూల్ కాస్ట్, ఐ సే షెడ్యూల్ ట్రైబ్స్, ఐ సే ఓబీసీ. బీసీ అని కూడా అనను నేను. బికాస్ కాన్స్టిట్యూషన్లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంది. అదర్ బ్యాక్వర్డ్ మీన్స్ వాట్? ఎస్సీ ఎస్టీ కాని బ్యాక్వర్డ్ ఆర్ కాల్డ్ అదర్ బ్యాక్వర్డ్. సో ఈ మూడు కలిపి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. ఇవి కాకుండా రిలీజియస్ మైనారిటీస్, అది కూడా కాన్స్టిట్యూషనల్ టర్మే. అంటే హౌ టు ఐడెంటిఫై దెమ్? వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఒక టర్మ్ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి అవే మేము వాడుతున్నాం. ఎప్పుడైనా అవే వాడతాం. జనరల్గా వాడే పదాలు మేము వాడం. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు నేనే అసలు ఆ క్వశ్చన్ వేయాలనుకుంటా ఉన్నా. ఎందుకంటే అసలు కాస్ట్ అన్నది ఇరాడికేట్ చేయాల్సింది పోయి కులాల పేరుతో సంఘాలు ఏంటి, ఆ సంఘాల పేరుతో సమారాధనలు ఏంటి, ఆ సంఘాల పేరుతో భోజనాలు ఏంటి, ఈ విధంగా పెంచు కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఒకరు అంటారు, రెడ్డి ఫెడరేషన్ ఇంకొకరు అంటారు. అసలు ఇలా పెట్టి మీరు పెంచి పోషిస్తున్నారు కదా, అవి పోవాలని కదా మనందరి ఆలోచన. అందుకోసం పేదలు మా 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 పాలసీ కూడా మీరు చూస్తే, పార్టీ పాలసీ కూడా వీ సే పూర్. సో ఎవరు పూరు అంటే ఎక్కువ మంది ఎస్టీలో పూర్లు ఉంటారు, ఎస్సీలో పూర్ ఉంటారు, మధ్యస్థంగా బీసీల్లో మైనార్టీలు ఉంటారు, తక్కువగా ఓసీల్లో ఉంటారు. సో ఈ కాన్స్టిట్యూషనల్ టర్మ్స్లో ఉన్నటువంటివి మేము మాట్లాడుతున్నాం. పేదల కోసం, అధిక జనంగా ఉన్న వాళ్ళ కోసం అధికారం లేదు. ఈరోజు 80 సంవత్సరాలు గడిచినా కూడా వీళ్ళు పాలితులుగానే ఉంటున్నారు. పాలకులు అవ్వాలంటే ఎందుకు పాలితులుగా ఉన్నారు, ఎందుకు పాలకులు అవ్వాలనుకుంటున్నామంటే వీళ్ళెవరికి వీళ్ళ గోడు పట్టదు. వీళ్ళని ఒక ఓట్ బ్యాంకుగా వస్తువులుగానే చూస్తున్నారు. 80 సంవత్సరాలు ప్రూవ్ అయింది. అందుకే ఈరోజు పేద కుటుంబానికి 100% పెళ్ళి అయినటువంటి వాళ్ళకి ఇళ్ళు లేవు. రెండు జంటలు, 3 జంటలు, 4 జంటలు కూడా ఒక గదిలోనే కాపురం చేస్తున్నారు. నేను పాదయాత్రలో స్వయంగా చూశాను, ఇంటిలోకి వెళ్ళి చూశాను. సో అంటే 80 ఇయర్స్ రూల్లో కనీసం ఒక కుటుంబానికి ఒక ఇల్లుని ఏర్పాటు చేయలేకపోయాం. సో దట్ మీన్స్ వాట్? వీళ్ళ యొక్క గోడు వాళ్ళకి పట్టదు. వీళ్ళని అభివృద్ధి చెయ్యాలని ఈ రూలింగ్ క్లాస్ అనుకోవడం లేదు. మనము అధికారంలోకి వస్తే, మనము చట్టం చేసుకునే పరిస్థితిలోకి వస్తే ఈ అన్నీ కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఈరోజు పేదలు ఎదుర్కొనే సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం ఇవ్వచ్చు. బికాజ్ ఆ బాధ, ఆ పెయిన్ మనకు తెలిసినట్టు వాళ్ళకి తెలియదు కాబట్టి. మొన్న పివి సునీల్ కుమార్ మాట్లాడారు, కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం మనదే. దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఈరోజు ఆల్ సెడ్ అండ్ డన్, వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్, ఐడెంటిటీ ఈజ్ బేస్డ్ ఆన్ కాస్ట్ ఓన్లీ. సో దాంతో నా ఆలోచన ఎలా ఉన్నా జనానికి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే అలా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకోసం కాన్స్టిట్యూషనల్ టర్మ్స్ వాడుతున్నాం అనేది ఒకవైపు అయితే, రెండోది ఏమంటానంటే, నేను ఆ కేటగిరీ ప్రకారంగా మనం వెళ్ళదలుచుకుంటే ఫస్ట్ ఆపర్చునిటీ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి రావాలి. బికాస్ దే ఆర్ బిగ్ ఇన్ నెంబర్స్. మెజారిటీ అనేదే కదా డెమోక్రసీ అంటే. సో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళ అధికారం. సో ఎవరు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు సీఎం అవ్వాలి. సో ఎస్సీసీ నుంచే సీఎం అవ్వాలి, బికాస్ దే ఆర్ ది హైయెస్ట్ నెంబర్. ఇకపోతే అంటే అతను ప్రతిపాదించిన దానిలో ఆ రోజు కాపులు సీఎం అవ్వండి, ఎస్సీలను డిప్యూటీ సీఎం అవ్వండి అనేది చెప్పారు. ఆ రోజున కాంటెక్స్ట్ ఏంటో నాకు తెలియదు కానీ, బట్ నేనేమంటానంటే, ఇఫ్ యూ ప్యూర్లీ గో బై నెంబర్స్ కమ్యూనిటీ వైజ్, ఫస్ట్ దిస్ ఎస్సీ కమ్యూనిటీ షుడ్ గెట్ ది ఆపర్చునిటీ. సో తర్వాత అదర్స్ పంచుకోవచ్చు. అదేమి ఒకరే కంటిన్యూస్ కాదు. సాధ్యం అవుతుందా? ఆయన చెప్పిన ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందా? అన్నీ ఒకే రోజు వర్కౌట్ కావు, కానీ ప్రయత్నం చేస్తుంటే సాధ్యం అవుతాయి. ఎందుకు సాధ్యం? ఇన్నేళ్ల నుంచి జరగనది ఇప్పుడు జరుగుద్దా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాపూస్ ఇన్నాళ్ళుగానో ప్రయత్నం చేస్తున్నారు, మేము అధికారంలో భాగస్వామి కావాలని. అవ్వలేదు, బట్ ఈరోజు అయ్యింది కదా. వాళ్ళందరూ ఒక మాట మీద ఉన్నారు. మంచిగా చెడ పక్కన పెట్టి ఒకడు నిలబడ్డాడు మన కోసం, అతను మనం నిలబెడదాం అనుకున్నారు. అతనికి కన్సిస్టెన్సీ ఉందా, లేకపోతే స్టెబిలిటీ ఉందా, లేకపోతే మాట నిలబడే తత్వం ఉందా, ఇవన్నీ మేము పరిశీలించడం లేదు. ఎందుకనంటే ముందు మావాడు అనేవాడు ఒకడు అక్కడ ఉండాలి అని అనుకున్నారు, పెట్టారు. సో అతను మాట్లాడే మాటలతో అతనే డిఫీట్ చేసుకుని, అతని గౌరవం అతనే డిఫీట్ చేసుకుంటా ఉన్నాడు. బికాజ్ దెర్ ఈజ్ నో కన్సిస్టెన్సీ, దెర్ ఈజ్ నో ఐడియాలజీ, దెర్ ఈజ్ నో కమిట్మెంట్. సో దాంతో ఏమైపోతుంది,
లేకపోతే తెలంగాణ దిష్టి ఏంటండి ఆంధ్ర ఉన్నదా? సో ఇట్లా అంటే తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో నాకు తెలియదు కానీ బట్ ఆయన మాటలతోనే ఆయన బ్యాడ్ అయిపోయిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు. బట్ ప్రయోగం అయితే సక్సెస్ అయింది కదా. అందుకని దాన్ని నేనేమంటానంటే ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని అది చూడండి, దే హ్యావ్ సక్సీడెడ్ ఇన్ దేర్ ఎక్స్పెరిమెంట్, వై కాంట్ వీ ఆల్సో అని నేను అంటున్నాను. కరెక్టే. మీరు ఎవరికి చెప్తారు ఈ బాధ్యతని? 2 కులాలను కలిపేసి, అంటే దళితుల్ని, షెడ్యూల్ ఎస్సీలను అలాగే కాపుల్ని కలిపే బాధ్యతని ఎవరో ఒకళ్ళైతే తీసుకోవాలి కదా. ఆ బాధ్యత మరి కాపులకు అప్పచెప్తారా మరి? ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ అనేది రావాలి, ఎదగాలి ఎవరికి వాళ్ళే యాజ్ ఎంటిటీస్గా. ఎస్సీ అనేది ఒక ఎంటిటీగా ఎదగాలి, కాపు అనేది ఒక ఎంటిటీగా ఎదగాలి. ఎదిగి ఆ కన్సాలిడేషన్ వచ్చినప్పుడు వీ కెన్ సిట్ అండ్ డిస్కస్ అండ్ థ్రాష్ అవుట్. సో ఎలా చేసుకుందాం, ఏ విధంగా చేసుకుందాం, అధికారం ఎలా పంచుకుందాం, అధికారంలోకి వచ్చాక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏముంటుంది, అంటే ఈ పేదవాళ్ళ కోసం ఏం చేస్తాం, అది ఒప్పుకుంటేనే ఎవరితోనే కలిసేది. ఇప్పుడు పేదలకు ఏదో చేయాలి, పేదలను అధికారంలో పెట్టాలి అని అనుకున్నప్పుడు దట్ ఈజ్ అవర్ ప్రైమరీ ఎజెండా, ప్రైమరీ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్కి అనుగుణంగా పనిచేసే వాళ్ళైతేనే మనం కలుస్తాం, వాళ్ళతోనే సహవాసం చేస్తాం. దానికి ఒక మినిమం ఇవన్నీ నాన్ నెగోషియబుల్గా చేయాలి, అన్కాంప్రమైజింగ్గా చేయాలి. దానికి ఒప్పుకుంటే వీల్ అగ్రీ అనే ఒక పదంతో మనం వెళ్తాం. అప్పుడు ఎస్సీల వైపు నుంచి మీరు వెళ్తారా రిప్రజెంటేటివ్గా? అది నేను ఎలా చెప్తాను. ఎమర్జ్ కావాలి, లీడర్స్ అనేవాళ్ళు ఎమర్జ్ అవ్వాలి, కమ్యూనిటీ నమ్మాలి. సో నమ్మి భరోసాతో ఎస్ ఈ కెన్ బి అవర్ రిప్రజెంటేటివ్ అన్న ఫీలింగ్ జనం నుంచి రావాలి. ఈ ప్రపోజల్ ఏమైనా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ఉందా? అది చాలా నేసెంట్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఇంట కలిసి రచ్చగలవాలి, ముందు మనం ఇల్లు చక్కదిద్దాలి. సో పేదలని ఐక్యపరచాలనే ప్రయోగంలో ఉన్నాము. ఆ పని చేసి వాళ్ళని ఐక్యపరిచిన బలంతో ఏదైనా మనం బార్గెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ బార్గెనింగ్ స్టాటస్కి ఎక్కడొచ్చాం అప్పుడే రాలేదు. అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. మనం ఏదో ప్రగల్భాలు చోట మొదలు పెట్టాలి, మేము ఇంత అంత అని చెప్పుకోవచ్చు, బట్ ఇంత అంత అని మనం చెప్తే కాదు కదా, జనం చెప్పాలి. సో ఆ పనిలో ఉన్నాం. బట్ డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అయితే ఉంది, యునైట్ చేయగలుగుతాము, బార్గెన్ చేసే పవర్లోకి అయితే వస్తాము. ఆ బార్గెనింగ్లో మా వాటా ఎంత, మా వంతు ఏంటి అనేది డెఫినెట్గా చేయగలుగుతాం. కూడా కలుపుకెళ్ళొచ్చు ఖచ్చితంగా. బీసీస్ లేకుండా ఎట్లా? బీసీ మైనారిటీ దర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. లేదా దళితులను కాపులే ఉన్నారు కదా ఈ ప్రపోజల్లో, ఈ కాన్సెప్ట్లో. నేను యాక్చువల్గా మొన్న ఒక చోట చెప్పాను, ఇఫ్ యూ గో బై డిసెండింగ్ ఆర్డర్, టాప్ కమ్యూనిటీ మాల అప్ టు 10% ఉన్నారు, 9.8%. సెకండ్ కమ్స్ మాదిగ, థర్డ్ కమ్స్ కాపు, ఫోర్త్ యాదవ, ఫిఫ్త్ రెడ్డి. ఇట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. గౌడ, ఈడిగ, పద్మశాలి, ఆ తర్వాత కమ్మ, ఇట్లా ఉన్నాయి. సో ఈ ప్రాసెస్లో ఇఫ్ యూ గో ప్యూర్లీ బై కమ్యూనిటీ డైనమిక్స్, సో వాళ్ళ ఓటాన్ని బట్టి ఎలా చేయాలనేది వెళ్ళాలి. వీటన్నిటికీ మా సైడ్ నుంచి ప్రైమరీ కన్సర్న్ ఏంటంటే పూర్, పేదలకు భాగస్వామ్యం ఉండాలి. అది ఏ కమ్యూనిటీ అయినా సరే, వాళ్ళు ఈవెన్ ఓసీయా బీసీయా అనేది ఆ తేడా లేదు, ఆల్ పూర్ అన్నటువంటిది మా కాన్సెప్ట్. మీరు మీడియాలో మాట్లాడుతూ చూసా, లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, ఖచ్చితంగా రాసి పెట్టుకుండానే అన్న మాట విన్నాను మీ నోటి నుంచి. నిజమేనా సార్? అంటే చాలా తెర వెనుక చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. నాకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రధానమంత్రి కానీ ఆ పైన ఉన్నటువంటి ఎవరైతే దీన్ని ఆమోదించాల్సిన స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్ ప్రిన్సిపల్ అగ్రీడ్ ఫర్ చేంజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ఫాదర్ టు సన్. సో 2027 ఉగాదికి లోకేష్ని సీఎం చేయాలి అనేటువంటి ప్రతిపాదన ఆమోదం పొందింది అనేది నాకు తెలిసిన సమాచారం. దానికి అనుగుణంగానే పావులు కదులుతున్నాయి, అడుగులు ముందుకు పడుతున్నాయి అనేటువంటిది నాకున్న సమాచారం. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించేటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ ఉంది. సో ఆర్ఎస్ఎస్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ అయిందనేది నాకు తెలిసినటువంటి విషయం. సో ఇవన్నీ నాగ్పూర్లో జరిగాయి చర్చలు, ఢిల్లీలో జరిగాయి. సో నాగ్పూర్, ఢిల్లీ రెండు కూడా యాక్సెప్ట్ చేశాయి. అందుకనే ఆ ఐడెంటిటీ, ఆ గుర్తింపు ఇస్తున్నారు. ఇంకా ఒక అడుగు ముందుకే చెప్పాలంటే దే ఆర్ మోర్ కంఫర్టబుల్ విత్ ద కిడ్ రాదర్ దెన్ ఫాదర్ అనేటువంటి సమాచారం కూడా ఉంది. అంటే ఎప్పటికి అవుతుందని అంటున్నారు? 2027 ఉగాది. ఓకే. ఇప్పుడు చంద్రబాబుతో ఉన్న సమస్య ఏంటి? ఆయన ఎక్స్పీరియన్స్డ్, రాష్ట్రానికి మంచిది ఆయన ఉంటే
మంచి విజన్‌తో ముందుకెళ్తున్నారు. ఎలా ఎందుకు తప్పించాలనుకుంటున్నారు? గోద్రాలాలు జరిగినప్పుడు హ్మ్. ఈయన కూడా సేమ్గానే ఉన్నాడు. భయంకరంగా తిట్టాడు ఆయన నరేంద్ర మోడీని. హ్మ్. తిట్టడం అంటే ఒక మాదిరి కాదు. ఇక ఈయన తిట్ల పురాణం మొదలు పెడితే ఎట్లా తిడతాడో అందరికీ తెలుసు కదా. హ్మ్. సో, అలా తిట్టాడు. ఆ తర్వాత మళ్ళీ కలుసుకున్నారు అవసరం కోసం, రాజకీయ అవసరాల కోసం కలుసుకున్నారు. అంటే మధ్యలో చాలా జరిగినాయిలే. హ్మ్. రాజకీయ అవసరాల కోసం కలుసుకున్న తర్వాత మళ్ళీ విడిపోయి అతన్ని వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, శాసనసభ సభాపరంగా ఆమోదించి తిట్టాడు ఆయన. హ్మ్. సభలో తిట్టాడు, బయట తిట్టాడు, ఢిల్లీలో కాస్మోపాలిటన్ కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లు తిట్టాడు. హ్మ్. ఇట్లా వ్యక్తిగత దూషణలు చేశాడు. అతను కూడా రాజమండ్రి వచ్చి తిట్టాడు, గుంటూరు వచ్చి తిట్టాడు. ఇది సన్ రైజ్ అంటే ఎస్‌సిఎన్ సన్, సూర్యుడు ఉదయించే హ్మ్. రాష్ట్రం కాదు. హ్మ్. సన్ కొడుకు ఉదయం కోసం పెట్టిన రాష్ట్రం, హ్మ్. కొడుకు ఉదయం కోసం నడుస్తున్న ప్రభుత్వం అని నరేంద్ర మోడీని అన్నారు. అంత దారుణంగా తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ కలిశారు కేవలం రాజకీయ అవసరాల కోసం. సో, వ్యక్తిగతంగా దే ఆర్ టూ ఫార్. వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి భయంకరమైన హ్మ్. కక్ష, కసి, కోపం ఉన్నాయి. ఈయనకున్నాయో లేదో తెలీదు. బట్ డెఫినెట్‌గా ఆ వైరం అయితే ఉంది. సో, ఎప్పటికీ ఇతన్ని ఆయన నమ్మడు అన్నది నాకు తెలిసిన సమాచారం. హ్మ్. బికాస్ అంటే రిలయబుల్ పర్సన్ కాదు ఇతను. హ్మ్. కాంట్ బిలీవ్, కాంట్ డిపెండ్. కాదు వీళ్ళకి 135 సీట్లొచ్చాయి. హ్మ్. తెలుగుదేశానికి హ్మ్. ఒక్క పార్టీకే. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్‌కి మద్దతిస్తున్నారు. హ్మ్. అవసరం చంద్రబాబు కాదు గదా! మోడీది కదా అవసరం. హ్మ్. మరి మోడీ చెప్తే చంద్రబాబు ఎందుకింటారు? కరెక్టే గదా! అయినా కూడా ఇతను ఏం డిక్టేట్ చేయలేకపోతున్నాడుగా కళ్ళ ముందు. ఇప్పుడు 1.5 సంవత్సరంలో ఈయన ఇది కావాలి అని చెప్పి శాసించి సాధించింది ఏం లేదుగా. హ్మ్. వాళ్ళు చెప్పినట్టు వీడు వినడం, వాళ్ళకి వంత పాడటం, తల ఊపి రావడం తప్ప డిమాండ్ చేసి తెచ్చింది ఏమీ లేదుగా. హ్మ్. సో, అది అది కనిపించడం లేదా మీకు? అంటే ఇంకా చాలా విషయాలుంటాయి గదా! మనం అంత లోతైన చర్చ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకి కొన్ని అభియోగాలున్నాయి. కేసు పెట్టారు, జైలుకి వెళ్లారు. హ్మ్. సో, జైల్‌లో హె హె మన కండిషనల్ బెయిల్‌లో బయటకొచ్చారు. హ్మ్. హెల్త్ హ్మ్. కండిషన్స్. యాక్చువల్‌గా ఇప్పుడు ఆయన బెయిల్ కండిషన్స్ వైలేట్ చేస్తున్నారు. అది కూడా ఒక సబ్జెక్టే. హ్మ్. లీగల్‌గా ఫైట్ చేయాల్సిన అంశమే అది. హ్మ్. ఆయన బెయిల్ కండిషన్స్ వైలేట్ చేసి ఇక్కడ పనులు చేస్తా ఉన్నారు హ్మ్. సీఎంగా. హ్మ్. సో, అది కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా ఆ బెయిల్ ఉంచాలా, క్యాన్సిల్ చేయాలనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సో, ఇట్లాంటివన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇంకొకటేంటంటే, అసలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళడం లేదు గదా! నిరంకుశత్వం వైపు వెళ్ళిపోతుంది గదా! ఆటోక్రసీ వైపు వెళ్ళిపోతున్నాయి. హ్మ్. ఈరోజు వాళ్ళు పలానా వాళ్ళు కరప్ట్ అని జెప్పి, ఆ కరప్ట్ అయిన వాళ్ళు ఆళ్ళ పార్టీలోకి రాగానే వాళ్ళు ఆహ్, శుద్ధమైనటువంటి వాళ్ళు అయిపోతున్నారు. అంటే వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతికినట్టు అయిపోతున్నారు గదా! హ్మ్. పార్లమెంట్‌లో ఎంపీలు గూడా అదేగా చెప్తున్నారు. ఈ పక్కన ఉన్నోళ్ళు ఆ పక్కకెళ్తే వాషింగ్ మెషిన్ నుంచి బయటకొచ్చినట్టు అవుతుంది అని చెప్తున్నారు కదా! వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. హ్మ్. అది బలవంతంగానో, అధికారంతోనో, ప్రలోభాలతోనో ఉన్న వ్యవస్థల్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకొని అవి ప్రయోగం చేస్తున్నారు కదా ఎదుటోళ్ళ మీద. సో, దీంతో ఏమైపోయింది భయం. సో, వీళ్ళకి ఎంపీలు ఉన్నా కూడా ధైర్యంగా చేయలేకపోవడానికి కారణం ఏంటంటే పవర్ ఆళ్ళ చేతిలో ఉంది. వ్యవస్థలు ఆళ్ళ చేతిలో ఉన్నాయి. ఏమైనా అనుకుంటే ఏమైనా చేయొచ్చు అనే భయం వీళ్ళకి కూడా ఉంటుంది కదా! హ్మ్. సో, అందువల్ల ఇది బీజేపీ వైపు నుంచి వచ్చిన ప్రపోజలే అయితే. హుహు. వీళ్ళే అడిగారు. హుహు. అంటే మనం వింటున్నది ఏంటంటే ఇంటి పోరు ఎక్కువైపోయింది హ్మ్. ప్రస్తుత సీఎం గారికి. హ్మ్. సో, ఖచ్చితంగా కొడుకుని సీఎం చేయాలనేటువంటి వాదన ఇంట్లో ఒక తల్లి నడుస్తుంది ఆకాంక్ష. అని హ్మ్. మనం వింటున్నది. హుహు. సో, ఇంకా సిట్యుయేషన్ బట్టి కళ్ళ ముందు రాహుల్ గాంధీ కనిపిస్తున్నాడు. కేటీ రామారావు కనిపిస్తున్నారు. వాళ్ళు అవుతారని చెప్పి అవ్వకుండా ఆగిపోవటం వల్ల అధికారం పోయింది. ఈరోజు అవ్వలేకపోతున్నారు. హ్మ్. రేపు మా బిడ్డ పరిస్థితి కూడా అలాగే అయిపోద్దేమో అని తల్లి అనుకోవచ్చు కదా! హుహుహు. సో, ఇవన్నీ నేను వింటున్న విషయాలు. సో, ఈ కన్సిడరేషన్స్ అన్నీ తీసుకుంటే ఇన్ ప్రిన్సిపల్ దే హావ్ అగ్రీడ్. ఇప్పుడు అది నాకొచ్చిన సమాచారం. చంద్రబాబు గారు 2014, 19లో తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద కేసులు నమోదయ్యాయి. దాని మీద విచారణలు జరిగాయి. కొంత ఆధారాలు కూడా బయటపడ్డాయి. దాన్ని ఆ కేసులకు సంబంధించి ఫైబర్ నెట్‌కి సంబంధించి కానివ్వండి, మద్యం కేసుకు సంబంధించి కానివ్వండి, ఆ కేసులు క్లోజ్ అయ్యాయి ఇప్పుడు. ఇంక మిగతా కేసులు కూడా క్లోజ్ చేస్తారనేది వైసీపీ వైపు నుంచి వస్తున్న విమర్శ. మీరేం చెప్తారు? అది తప్పు కదా! ఇప్పుడు ఆ రోజు ఏ పర్సన్ అయితే తప్పు జరిగిందని కేసు పెట్టారో, ఆ తప్పు జరిగిందని తెలిసిన తర్వాత బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఎందుకంటే, ఇందులో ఏదో ఉంది, విచారణ జరగాల్సిందే, తేలాల్సిందే అని భావించే బెయిల్ రిజెక్ట్ చేశారు కదా! హ్మ్. సో, బెయిల్స్ రిజెక్ట్ చేసిన కేసుల్లో తప్పు జరిగిందని రిజిస్టర్ అయిన కేసుల్లో ఈరోజు తప్పు లేదని
విత్డ్రా చేసుకుంటున్నారంటే దొడ్డిదారిన కేసులు కొట్టేసుకోవడం తప్ప ఉమ్, అది రైట్ రాయల్గా తీసిన కేసులకైతే కాదు. ఏ రోజుకైనా అది ప్రమాదమే. ఈరోజు అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగం చేసి కేసులు తీసేసుకుంటున్నారు తప్ప, అంటే ప్రలోభాలకు గురి చేసో బలవంతంతోనో లేకపోతే అధికారంతోనో చేస్తున్న పనులు ఇవి. ఉమ్. బట్ దే వోంట్ స్టాండ్. లీగల్ స్క్రూటీలో నిలబడవై డెఫినెట్గా అది ఇష్యూ అవుతుంది. రాజ్యాధికారం కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.